హలో అండి. మేము నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్స్ వచ్చేసి 25 నుంచి 35 మధ్యలో ఉన్నాయన్నమాట 12 అవర్స్కి. అండ్ టికెట్స్ వచ్చేసి ₹200 టికెట్ మనకి ఛార్జ్ అయితే ఉంది. అయితే మేము ఫ్రీ దర్శనంకే వెళ్ళామన్నమాట. 1 అవర్లోనే అయిపోతుందని అక్కడ బయట వాళ్ళు చెప్పారు. సో కాబట్టి 1 అవర్లోనే కదా అని చెప్పేసి వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి హాల్స్ ఉంటాయి కదా, 4 to 5 హాల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఓవరాల్గా మాకు 5 గంటల పైనే పట్టింది. మేము ఎక్స్పెక్ట్ చేయకుండా అంత టైం అనేది మాకు అక్కడ పట్టిందనమాట. అయితే పిల్లలు చిన్నగా ఉన్నారు, దానివల్ల చాలా ఇబ్బంది పడింది. మధ్యలో మనకి ఏం దొరకవు అనమాట. అంటే పిల్లలకి తినిపించడానికి కానీ లేదంటే వాటర్ కానీ ఎక్కువ అంటే ఫెసిలిటీస్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట అక్కడ. కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు చూసుకొని వెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం అనేది చాలా తీసుకుంది అక్కడ టైము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి నార్మల్ టెంపుల్స్లో కన్నా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మనకి ఇక్కడ కడపలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి శివుడికి నందికి మధ్యలో తాబేలు ఉంది. ఇక్కడ పాలరాతితోనే నంది ఉందన్నమాట. అందరూ కూడా వాళ్ళ కోరికల్ని చెవులో చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మేము అక్కడ అసలు అన్నీ మర్చిపోయాం అసలు. ఎందుకంటే అస్సలు ఎంత పెద్దగా ఎంత పీస్ఫుల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత అందంగా ఉంది లోపలైతే గుడి. మళ్ళీ ఇంకొకటి ఏంటనంటే మన శివలింగం డౌన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. అంటే అట్లా మనం ఆ విధంగా ఇక్కడ ఉండదు. అయితే జ్యోతిర్లింగం కాబట్టి ఇక్కడ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎంత ప్రశాంతంగా వచ్చారు చాలామంది. అంత వెయిటింగ్ ఉన్నా కూడా ఎంతో ఓపికతో అందరూ ఉన్నారు. అదంతా కూడా నేను గమనించాను అక్కడ. ఇక్కడ కడపలో చాలా డిఫరెంట్గా ఉన్నాయని కదా అక్కడ చూడండి. అండ్ మనం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చాలా దగ్గరలో ఇంకా మంచివి ఉన్నాయి. అయితే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు మంచిగా ప్లాన్తో వస్తే మటుకు ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే. సో నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ నేను టీవీలో కూడా రికార్డ్ చేశాను. అక్కడ రికార్డ్ అవుతుంది చూస్తుంటే చిన్నగా ఉందేమో అనిపించింది.